హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజియాలీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే ఎగ్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఏ బిర్యానీకైనా టేస్ట్ తగ్గకుండా ఉంటుందండి ఈ ఎగ్ బిర్యానీ. నేను ఇక్కడ ఎగ్ బిర్యానీని రైస్ కుక్కర్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, అది కూడా నార్మల్ రైస్తో చేయబోతున్నానండి. ఈ నా వీడియో బ్యాచిలర్స్కి, స్టూడెంట్స్కి బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాచిలర్స్, స్టూడెంట్స్ ఎక్కువ రైస్ కుక్కర్ని యూస్ చేస్తారు కదా. కాబట్టి ఎండ్ వరకు అయితే వీడియోని చూసేయండి. ఈ రెసిపీ అయితే భలే ఉంటుందండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తయారీ విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లెఫ్ట్గా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా తయారీ విధానం అయితే చూసేద్దాం. ఇక్కడ ఒక రైస్ కుక్కర్ తీసేసుకొని స్విచ్ ఆన్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకోవాలండి. నెయ్యి నచ్చకపోతే ఆయిల్ వేసుకోండి 1 టేబుల్ స్పూను. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనము బాయిల్ చేసుకొని పైన పెంకు తీసేసి ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఇలా ఎగ్స్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 6 ఎగ్లను అయితే యూస్ చేస్తున్నాను. ఇవి కాస్త గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలాలు బాగా పడతాయండి ఎగ్స్కి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత అదే నెయ్యిలో 4 నుండి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 యాలుక్కాయలు, ఒక అనాస పువ్వు, ఒక మరాఠీ మొగ్గ, చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 నుండి 4 లవంగాలు వేసేసుకొని కాస్త దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మీడియం సైజు 2 ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల గల్లుపు యూస్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు సాల్ట్ యూస్ చేసినట్టయితే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనిద్దాం. రైస్ కుక్కర్లో ఇలా మూత పెట్టడం వల్ల త్వరగా వేగుతాయండి ఆనియన్స్. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమాటోస్, తర్వాత ఇందులోనే 2 నుండి 3 పచ్చిమిర్చి చీలికలు ఇలా కట్ చేసి వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని అడుగున మాడకుండా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు వీటిని మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసుకుందాం. చూడండి, టమాటోస్ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇందులోనే కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీకి. తప్పకుండా పుదీనా అయితే వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుండి 6 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దామండి వీటిని. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాం, లేకపోతే అడుగున మాడిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ మొత్తాన్ని వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఎగ్స్ విరిగిపోకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఎగ్స్ విరగకుండా జాగ్రత్తగా ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవడం వల్ల ఎగ్స్కి మసాలాలు బాగా పడతాయండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకున్న నార్మల్ రైస్ అండి, ఆ రైస్ని వేసేసుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం వంపేసి రైస్ని వేసేసుకొని మనం రైస్ వండేటప్పుడు నార్మల్గా వాటర్ కరెక్ట్గా వేసుకుంటాం కదండి, 1కి 2. అలా 1కి 2 వేసుకోకుండా 1కి 1.5 నుండి కాస్త ఎక్కువ వాటర్ వేసుకోవాలి. అంటే 2 వేసుకున్నాం అనుకుని 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి కదా, అలా కాకుండా 3.5 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. కాస్త తగ్గించి వాటర్ వేయడం వల్ల బిర్యానీ బాగుంటుందండి, మరి మెత్తగా అయిపోకుండా. తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక అరగంట టైం పడుతుందండి దీనికి బిర్యానీ. చూడండి, కుక్ నుండి వామ్ రావాలండి రైస్ కుక్కర్లో బటన్. ఇంకో 5 మినిట్స్కి అయిపోతుంది అనగా ఇందులో మనము బిర్యానీలో కాస్త నిమ్మరసం అండి ఇలా పిండుకొని, విత్తనాలు లేకుండా నిమ్మరసం వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పైనుండి, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. కాస్త ఫ్రైడ్ ఆనియన్ ఒకవేళ మీకు నచ్చకపోతే, అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి చూసేయండి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి.
ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి పైనుండి. నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయండి, చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. ఇలా నెయ్యి కూడా వేసేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయాలండి. చూడండి బిర్యానీ బటన్ అయితే వామ్లో వచ్చేసింది కాబట్టి ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూడండి వావ్, స్మెల్ అయితే సూపర్గా ఉందండి, కలర్ఫుల్గా ఉంది కదా బిర్యానీ. చాలా 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 టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసేయండి. ఎగ్స్ విరగకుండా ఇలా నిదానంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకొని భలే హ్యాపీగా తినొచ్చండి, భలే బాగుంటుంది. మనం తినేటప్పుడు కాస్త నిమ్మరసం పిండుకొని ఇలా ఆనియన్ పెట్టుకొని ఉట్టిదే తినేయచ్చండి, లేకపోతే ఇందులో మనకు నచ్చిన గ్రేవీ కర్రీ వేసేసుకొని, లేకపోతే ఇలా రైతాతో కూడా తినొచ్చు. రైతా తింటే బిర్యానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరందరూ ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ అయితే చేసేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.